హలో మమ్మ, మీ బేబీకి సహజంగా పోషకాహారం అందించాలనుకుంటున్నారా? అయితే ఈ 6 హోమ్మేడ్ పొడులు మీ కిచెన్లో తప్పనిసరిగా ఉండాలి. ప్రతి పొడి ఒక ప్రత్యేక అవసరాన్ని టార్గెట్ చేస్తుంది. బరువు పెరగడం నుంచి రోగనిరోధక శక్తి పెరగడం వరకు, అది కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ లేకుండా. ఫస్ట్ ది మఖానా పొడి ఆర్ లోటస్ సీడ్స్ అంటాము. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి. ఇది బోన్ స్ట్రెంత్ని సపోర్ట్ చేసి మంచి నిద్రను కూడా ఇస్తుంది. నేనైతే ఉగ్గు లాంటి దాంట్లో లడ్డూలలో అండ్ ఫ్రూట్ బ్లెండ్స్లో మిక్స్ చేస్తాను. పల్లి పొడి పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ ఎనర్జీ, హెల్తీ వెయిట్ గెయిన్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. చిన్న అమౌంట్స్లో ఇంట్రడ్యూస్ చేయండి 10 months నుంచి. నేనైతే రోటీలలో, ప్యాన్ కేక్స్లలో అండ్ ఫ్రూట్ మిక్సెస్లో కూడా యాడ్ చేస్తాను. నువ్వుల పొడి చిన్న సీడ్సే కానీ చాలా పెద్ద బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్, కాల్షియం అండ్ జింక్లో చాలా రిచ్ ఇవి. స్ట్రాంగ్ బోన్స్ని బిల్డ్ చేసి రోగనిరోధక శక్తిని కూడా సపోర్ట్ చేస్తాను. నేను నువ్వుల పొడిని ఇడ్లీ, దోశ ఆర్ రైస్లోకి కూడా కొంచెం నెయ్యి వేసి పెడతాను, చాలా బాగుంటుంది. మిరియాల పొడి ఎప్పుడు కూడా చాలా తక్కువ అమౌంట్స్లో యూజ్ చేయాలి. డైజెషన్కి చాలా మంచిది అండ్ పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి వాటికి మంచిగా క్యూర్ చేస్తుంది. చిన్న పించ్ సూప్స్లో అండ్ కిచడీలో వేస్తే సరిపోతుంది. కరివేపాకు పొడి ఇది చాలా రిచ్ ఇన్ ఐరన్ అండ్ ఫోలేట్. ఎవరైతే బేబీస్లో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుందో వాళ్ళలో ఇది రెగ్యులర్గా వాడితే చాలా మంచిది. నేనైతే దాల్, రసం ఆర్ వెజిటేబుల్ రైస్లో ఐరన్ అబ్జార్ప్షన్ కోసం ఎప్పుడూ యాడ్ చేస్తాను. ఇప్పుడు పుట్నాల పొడి ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ ఫైబర్లో చాలా రిచ్. మజిల్ గ్రోత్ని సపోర్ట్ చేసి బేబీస్ని ఎప్పుడు ఫుల్గా యాక్టివ్గా ఉంచుతుంది. అలాగే హెల్దీ వెయిట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేను స్టీమ్డ్ స్నాక్స్లో, లడ్డూస్లో ఆర్ దోశ, ఇడ్లీ లాంటి వాటిలో కూడా యాడ్ చేస్తాను. ఈ పౌడర్స్ అన్నీ కూడా బేబీస్కి సేఫే, కాకపోతే మీరు స్మాల్ క్వాంటిటీస్లో యూజ్ చేసి ఏది ఎలా వర్క్ చేస్తుందో నోటీస్ చేయండి. ఈ పొడులన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసినవి. ఈ అన్ని పొడిల్లో మఖానా పౌడర్ 6 months బేబీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ మిగతా పౌడర్స్ అన్ని 8 months బేబీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీరు ఈ ఛానల్లో చూస్తున్న చాలా రెసిపీస్లో కూడా ఈ పౌడర్స్ నేను యూజ్ చేయడం మీరు చూస్తారు. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు టిప్స్ అండ్ టాక్స్.